ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చలవిచుచున్నాడు. మీ విచారములను ఆయన కొట్టివేస్తున్నాడు. మీ విచారములను ఆయన కొట్టివేసి ఆనందమును కలిగజేస్తున్నాడు. ఈరోజు అనేక మంది యొక్క జీవితాల్లో విచారము అనేది చూస్తున్నాం. దేవుని ఎరుగిన వారికి విచారముగా ఉన్నది. దేవుని ఎరిగి ఉన్నవారు కూడా విచారపడుచున్నారు. మార్తను అనేక పనుల వల్ల తొందర కలిగి విచారపడుచున్నావు. బైబిల్ గ్రంథములో మార్త అనేక పనుల వల్ల విచారము కలిగి తొందరపడుచున్నట్లుగా ఈరోజు దేవుని ఎరిగి ఉన్నవారు కూడా విచారమును కలిగి ఉన్నారు. బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తున్నది, ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 25వ వచనం. దాన్ని కృంగజేయును అనగా హృదయమును కృంగజేస్తుంది. హృదయముల విచారము కలిగి ఉంటే ఆ హృదయము కృంగిపోతుంది. విచారము వలన కలిగేది హృదయము కృంగుట. రెండవదిగా, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 7వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, విచారము చేత కన్నులు గుంటలు పడుచున్నవి అని దావీదు తెలియజేస్తున్నాడు. ఈ విచారము వలన ఆత్మీయ జీవితములో పరిపక్వత ఉండదు. వారు ఆత్మీకముగా ఫలించలేరు. బైబిల్ గ్రంథమందు లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధముగా ఉన్నది, ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలివారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణుచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. ప్రియ సహోదరి సహోదరులారా, జీవన సంబంధమైన విచారములు నేడు చాలా మందిలో ఈ విచారము అధికముగా ఉంటుంది. వాక్యం వింటూ ఉంటారు, విచారాన్ని కలిగి ఉంటారు, లేక ఈ జీవన సంబంధమైన పోరాటము గురించి ఆలోచిస్తుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చలవిస్తున్నాడు, విచార పడకుడి. విచారము వలన నీ హృదయం కృంగుతుంది. విచారము వలన నీ కనులు గుంటలు పడతాయి. విచారము వలన నువ్వు ఫలించలేవు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ విచారములను దేవుని ఎదుట పెట్టండి. దావీదు కూడా విచారపడుతున్నాడు. ఆయన ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలగజేయుచున్నది. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 19వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ విచారములను ఆయన కొట్టివేస్తున్నాడు. నేడే మీ జీవితంలో ఆనందమును కలగజేస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. దావీదు పొందిన ఆ గొప్ప ఆదరణ మీరు కూడా పొందుటకు సిద్ధముగా ఉండండి. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. మీ హృదయం నుండి విచారములు అవి ఎలాంటివైనా, ఎవరికి చెప్పుకోలేని విచారము కలిగి మీరు కృంగిపోతున్నారేమో, మీ జీవితంలో నలిగిపోతున్నారేమో, దేవునికి చెప్పండి. ఆయన మీ విచారాలను కొట్టివేస్తాడు. వాటన్నిటి కూడా కొట్టివేసి మీ జీవితంలో ఆనందాన్ని కలగజేస్తాడు. మీ గొప్ప ఆదరణ ఇస్తాడు. మీ ప్రాణములకు గొప్ప నెమ్మదిని కలగజేస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, విచారముల నెమ్మది ఉండదు. ప్రియమైనటువంటి వారులారా, విచారమును కొట్టివేసి మీ ప్రాణానికి ఆయన నెమ్మది కలగజేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన వైపు చూడండి, ప్రార్థించండి, దేవుని సన్నిధిలో మీరు అడగండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతముల ఆశ్చర్యకార్యములు చేసి విచారమును కొట్టివేసి మీకు నెమ్మది కలగజేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడైన దేవా, నీ బిడ్డల యొక్క జీవితాల్లో విచారములను కొట్టివేయండి ప్రభు. నీ బిడ్డలకు గొప్ప ఆదరణ కలిగించేయండి, గొప్ప నెమ్మది వారి ప్రాణాలకు కలుగచేయండి ప్రభు. వారిని నీ ఆత్మతో తృప్తిపరచమని అడుగుచున్నాను అయ్యా.
నీ బిడ్డలు వేటిని బట్టి విచారించుచున్నారు, ఆ విచారములను కొట్టివేసి నీ బిడ్డలను ఆనందింపజేసి నెమ్మది కలగజేసి వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాను.